शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। శంకరాచార్యుల వారి శ్లోకాల్లో ఒక గమ్మత్తు ఉంటుంది. మొదటి శ్లోకం చెప్పినంత తేలికగా ఇక రెండో శ్లోకం చెప్పారు. కానీ అది భాషాపరంగా కఠినంగా ఉందనుకోండి, మీరు ముట్టుకోవడానికి బెంగపెట్టుకుంటారు. అందుకే మీరు చదువుతుంటే ఇతరులు కూడా ఆకర్షింపబడేటట్టు, అది ప్రార్థన కాబట్టి మీరు 1-4 మాటలు చేయడానికి సంతోషపడేటట్టు, మీరు సరదాగా అండం మొదలుపెట్టినా అది మీ నాలుకని పట్టుకుని వదిలిపెట్టకుండా తనంత తానుగా 1-10 మాటలు పలకబడేటట్టు, అత్యంత పొదుపుగా అక్షరాల్ని పేర్చి ఒక్క అక్షరాన్ని తీయడానికి వీలు లేకుండా, కలపడానికి వీలు లేకుండా బహుపొందికగా అనంత భావాల్ని అందులో గుప్పించి ఆవిష్కరిస్తారు. అందుకే అది చదువుతున్నప్పుడు అంత అందంగా ఉంటుంది. అది మహాకవుల యొక్క లక్షణం ఏమిటంటే అందులో ఉండేటటువంటి ప్రాస మీద వాళ్ళకి సంతోషం ఉండదు, భావాన్ని అందించడానికి ప్రాసని ఒక సాధనంగా చేసుకుంటారు. అందుకే మీరు ఆ శ్లోకం ఒకసారి చదవండి, మళ్ళీ ఇంకోసారి చదువుదాం అనిపిస్తుంది. దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే అన్ని చివరదే అని వస్తాయి. అందులో ఒక అద్భుతమైనటువంటి నాదం ఉంటుంది. అసలు ప్రాచీన కవులకున్న గొప్పతనం అక్కడ ఉంటుంది. చూడండి, ఏదో వైలిన్ పట్టుకొని మీరు వాయిస్తుంటే అందులోంచి ఎలా తంత్రులు మీటినప్పుడు శబ్దం వస్తుందో, లక్ష్మీ అష్టోత్తరం చదువుతుంటే మీరు ప్రశాంతంగా చదివితే అలా ఉంటుంది. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం అన్ని చోట్ల అంటుంది. మీరు నియమంగా చక్కగా మెల్లగా అనుభవిస్తూ చదువుతున్నారనుకోండి, ఏదో ఒక మాట అందులోంచి మనబడి పట్టుకుంటాడు. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం అని మీరంటే వాడు కనీసం శ్రద్ధాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితించదితిం దీప్తాం వసుధాం వసుధారిణీం, అందులో అంత అందాన్ని పొదిగారు అసలు. అందుకే శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ, ఆ తల్లి అనుగ్రహం లేకుండా అలా పడదు అసలు ఆ పదాలు. శంకరులు పరమేశ్వరుడు, సాక్షాత్తు పరమశివుడు, లోకం కోసం అనుగ్రహించారు ఆ శ్లోకాల్ని. చమత్కారం ఏమిటంటే కవిత్వంలో మొదటి శ్లోకం ఎలా ఉందో అలా రెండో శ్లోకాన్ని మీరు పట్టుకోలేరు. మొదటి శ్లోకం అవినయమపనయ విష్ణో, నాకు అవినయాన్ని తీసేయి, అర్థమైపోతుంది. రెండో శ్లోకం చదువుతున్నారనుకోండి, దివ్యధుని మకరందే, ధుని అంటే నది, దివ్యమైనటువంటి నది మకరందముగా కలిగినది ఏది? ఇప్పుడు మీకు మొట్టమొదటి పాదం నేను చెప్పాను అనుకోండి, లేదా మీరు చదువుకుంటున్నారు, ఏదో మీకు అర్థమైందా? శంకరుల ప్రజ్ఞ ఏమిటంటే తొందర పడిపోవద్దు, బాగా చదువు. అప్పుడు మీరు ఆగాలి, అది పొడుపు కథలా ఉంటుంది. దాంట్లో ఆయన తపస్సు చేయిస్తారు, మిమ్మల్ని ఆలోచింపచేస్తారు. చిన్నతనంలో తెలివితేటలు పెరగడానికి పొడుపు కథలు అని వేస్తుండేవారు. అవి పిల్లల చేత ఆలోచింపచేస్తూ ఉండేవి. ఏదో మా చిన్నతనంలో అన్నం తింటున్నాం అనుకోండి, ఏదో మా పెద్దకు వచ్చి భూలోకం మీద కంచులోకం, కంచులోకంలో ముత్యాలు, ముత్యాల్లో 5 నర్తకీమణులు నాట్యం చేస్తున్నారు, ఏమిటో చెప్పు అనేది. మేము ఒక్క నిమిషం ఆలోచించి అన్నం తింటున్నప్పుడు కలుపుకుంటున్న 5 వేళ్ళు, భూలోకం దాని మీద కంచం, కంచంలో ముత్యాలు అన్నం, అన్నంలో తిరుగుతున్న 5 వేళ్ళు, 5 నాట్యం చేస్తున్నారు. నాట్యం అంటే అక్కడ అన్నం తినడాన్నలో పొడుపు కథ కింద మార్చేసేది. ఇదే అడుగుతోందని కనిపెట్టాలి. దాని చేత తెలివితేటల్ని పొడుపు కథలుగా పెంచేవారు. అప్పుడు ఏమవుతుందంటే మీ మనసు ఏకాగ్రతని పొందుతుంది, దాన్ని పట్టుకోవడానికి వెతుక్కుంటుంది. ఎక్కడ మనసు ఏకాగ్రతని పొందిందో అదే తపస్సు.
అది అనవసరపు విషయాల మీదకి వెళ్ళిందనుకోండి భ్రష్టత్వం పొందుతుంది జన్మ. అవసరమైన విషయాల మీదకి వెళ్ళిందనుకోండి ఉద్ధరణ పొందుతుంది. మీతో నేను తపస్సు చేయిస్తున్నాను అని శంకరులు చెప్పరు, చెప్పకుండా మీతో తపస్సు చేయిస్తారు. అది శంకరాచార్యుల వారి వాంగ్మయంలో బహుభంగిమల కనపడుతుంది. ఒక్కొక్కసారి అయితే ఆయన చేసేటటువంటి ప్రయోగాలు మీరు దానికి పక్కన వ్యాఖ్యానం పెట్టి చదవకపోతే తల బద్దలు కొట్టుకోవాలి. సౌందర్యలహరిలో ఓ చోట చేశారు అలాంటి ప్రయోగం. సవ్యేతరకర గృహీతం రతిపతే అన్నారు. సవ్యేతరకరం అంటే ఏది? సవ్యం అంటే కుడి, సవ్యేతరం అంటే ఎడమ. నేను గుళ్ళోకి వెళ్ళాను అనుకోండి, సవ్య ప్రదక్షిణం అంటే ఎడమ వైపు నుంచి తిరుగుతాను, అప్పుడు సవ్యం ఎడమ, ఎడమ కానిది కుడి. సవ్యం అంటే కుడి కాబట్టి సవ్యేతరం అంటే కుడి కానిది ఎడమ. గుళ్ళో ప్రదక్షిణం సవ్య ప్రదక్షిణం అంటే ఎడమ పక్కన కాబట్టి ఎడమ కాని కుడే. ఏది కుడో ఎడమో తెలియ కొట్టుకుంటాం ఆ శ్లోకంలో. వాడికి కుడి ఎడమ తెలియదురా అంటారు. కుడి ఎడమ తెలియకుండా చేసేస్తారు శంకరాచార్యులు వారు. అది మీరు మనసు మీద ఎంత పెద్ద బొమ్మ గీసుకోవాలో ఆ శ్లోకానికి నిజంగా. అది నేను ఒకసారి అమలాపురంలో ఉపన్యాసం చెప్తే ఒక శ్లోకం మీద ఈ సవ్యేతరకర గృహీతం రతిపతేహే అన్న శ్లోకం మీద ఒక పిల్లవాడు అద్భుతమైనటువంటి బొమ్మ గీసి తీసుకొచ్చాడు ఆ శ్లోకాన్ని. నేను నిరుత్తురుండైపోయాను. అబ్బా ఎంత తపస్సు చేశావురా రాత్రంతా అని. ఎంతసేపు పట్టిందని నన్ను తెల్లవారగట్టక పూర్తి చేశాను సార్. శంకరులు అంత అమోఘమైన తపస్సు చేయిస్తారు. ఈ శ్లోకంలో మొదటి శ్లోకంలో కోరికలు అడిగారు, రెండో శ్లోకంలో మీతో తపస్సు చేయిస్తున్నారు. దేని మీద? మొదటి శ్లోకంలో చిన్న సూచన చేస్తారు ఎవరిని పట్టుకుంటున్నారో. కులు అంటే మీరు బాగా పట్టుకుంటారేమో, కులు అంటారు చూసారా, అలా ఇచ్చారు. ఏమిటి? విష్ణువుని పూజ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఎవరి గురించి చెప్తారు? రెండో శ్లోకంలో విష్ణువు గురించే చెప్తారు ఆయన. ఆ విష్ణు స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. ఊరికే తడబడిపోక్కర్లేదు సుమా అని పై శ్లోకంలోంచి అన్వయం చేసుకోవాలి. దివ్యధుని మకరందే. దివ్యధుని అంటే దివ్యమైనటువంటి నది ఒకటి మకరందంగా ప్రవహిస్తోంది. మకరందము అంటే తేనె. తేనె ఎక్కడి నుంచి వస్తుంది? పువ్వులోంచి వస్తుంది. పువ్వులోంచి నది ప్రవహించిందని, నది తేనెగా ఉందని ఎక్కడుంది అసలు? అలా ఎలా అన్వయం అవుతుంది? మీరు మిగిలిన శ్లోకం చదివేయకుండా ఉంటే కాసేపు దాని గురించి ఆలోచించాలి. అలా ఎలా కుదురుతుంది? తేనెగా నది, తేనెగా నది ఎక్కడా ప్రవహించలేదు. పైగా తేనె నదిగా ప్రవహించిందంటే పువ్వులోంచి ప్రవహించాలి. విష్ణువు పువ్వుగా ఉండలా ఎప్పుడూ ప్రవహించలేదు. మరి ఏమిటి మాట్లాడుతున్నట్టు శంకర భగవత్పాదులు ఇప్పుడు? ఫోన్లే తర్వాత చూద్దాం. పరిమళ పరిభోగ సచ్చిదానందే. తేనెకి వాసన లేదు. తేనెకంతా ఏదో ఘమఘమలాడిపోయే వాసనలే ఉండవు దానికి. పరిమళ పరిభోగ. పోనీ మామూలుగా మాట్లాడతారా? చిన్న విశేషణం పక్కన వేశారు. భోగ కాదుట, పరిభోగ. మళ్ళీ మళ్ళీ వాసన చూడాలనిపించేటటువంటి పరిమళంతో ఉంటుంది. గంధ అనలేదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సంస్కృతంలో గంధ అన్న శబ్దాన్ని, పరిమళ అన్న శబ్దాన్ని ఒక అర్థానికే చెప్పినా, పర్యాయపదంగా చెప్పినా సాంకేతికంగా చిన్న తేడా ఉంటుంది. సంస్కృతంలో గంధ అన్న శబ్దాన్ని, పరిమళ అన్న శబ్దాన్ని ఒక అర్థానికే చెప్పినా, పర్యాయపదంగా చెప్పినా సాంకేతికంగా చిన్న తేడా ఉంటుంది. గంధము అంటే ఆకర్షించున్నది అని, పరిమళము అంటే అది ఎంతసేపు వాసన చూడండి ఇంకా చూడాలని కోరిక పుట్టిస్తుంది. రెండు వివిధ పదార్థములను అక్కడ అలదడం చేత సహజముగా ఉన్న సువాసన ఉన్న పదార్థము నుండి ఈ పదార్థముల కలయిక చేత ఉత్పన్నమైన వాసన. అలా ఎలా కుదురుతుంది మరి ఈ తేనెకి, నదికి, ఆ వాసనకి? పరిమళ పరిభోగ సచ్చిదానందే. అప్పుడు అదేమిటిట? సచ్చిదానందంటది. సచ్చిదానందం విష్ణువు ఒప్పుకుంటాం, సత్తు చిత్తు ఆనందం. కానీ ఇలా ఎలా అన్వయం? మీరు అంటే నా బోటిగాడు అని అర్థం. ఎప్పుడైనా నేను మీరు అంటే మీరని కాదు, నేను అని. కాబట్టి శ్రీపతి పదార విందే ఇక్కడ చెప్పారు. ఏమిటి అవి? ఆ విశేషణాలు దేనికి అన్వయం అవుతాయి? శ్రీపతి పాదములకు అన్వయం అవుతాయి. శ్రీపతి ఎవరు? శ్రీపతి ఎవరంటారు ఏంటంటే మాకు తెలియదు ఏంటంటే. శ్రీపతి అంటే లక్ష్మీపతి అని. కానీ శ్రీ అంటే లక్ష్మి అనే అన్వయం ఎలా? ఎందుకని అంటే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో వాడారు శ్రీసరణి అని. శ్రీ సమస్తమైనటువంటి సుగుణముల యొక్క రాశి.
అది బాహ్యమునందు సమస్త భోగోపకరణములకు కీర్తికి కారకము, ఆంతరమునందు జీవుడి యొక్క అభ్యున్నతికి కూడా కారణం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బయట ఉండి మీ యొక్క అభ్యున్నతికి కారణం కానీ మీ సంతోషానికి కారణం కానీ అవుతున్న వస్తువు ఉంటుంది, కానీ దాన్ని అనుభవించడం జీవుడి యొక్క పతనానికి కారణమవుతుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, పరమ అన్యాయంగా సంపాదించినటువంటి ధనంతో ఇల్లుంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఉండి భోగం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఉండి భోగం అనుభవించడం జీవుడికి పాపహేతు. ఎందుకని అంటే అది అన్యాయార్జితంతో కట్టినటువంటి ఇల్లు. అందులో ఉండి సుఖపడడం జీవుడికి అభ్యున్నతి కల్పించదు. అందుకే మీరు చూడండి, కొన్ని ఇళ్ళకి వెడితే అది చిన్న ఇల్లు అవ్వచ్చు, ఏమిటోనండి ఇక్కడ పరమ ప్రశాంతంగా ఉంది, అలా కూర్చోవాలనిపిస్తోంది కాసేపు అంటారు. అలాగే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క వ్యక్తి బ్రతికున్నంత కాలం ఆ ఇల్లు దేవాలయం, తీర్థం, అలా వెడతారు ఆ ఇంటికి. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకోండి, పిలిస్తే వెళ్ళేవాడు ఉండడు. అది ఆయన రాశీభూతమైనటువంటి శ్రీ. ఆయన ఎక్కడున్నాడో అక్కడ శాంతి. ఆయన మాటల చేత శాంతి, ఆయన మాటల చేత మార్గం మరలి ఈశ్వరుడి వైపుకి తిరుగుతాడు. కాబట్టి జీవుడికి అభ్యున్నతి. ఏవో పోస్కోరు కబుర్లు అనుకోండి, అర్థం లేని కబుర్లు అనుకోండి, పైకి బాహ్యంలో బాగుంటాయి, కానీ జీవితంలో కాలం పోయింది. అది జీవుడికి అభ్యున్నతి కాదు. పైగా అటువంటి మాటలు తప్పుత్రోవలో నడిచేట్టు చేస్తాయి. కాబట్టి శ్రీ అన్నదానికి అర్థం ఏమిటి అంటే, బాహ్యమునందు సమస్త సుగుణములు సుఖముల యొక్క సంఘాతము. ఆయన యందు కనబడని సుగుణం ఉండదు, ఆయన అనుభవించని సుఖం ఉండదు. కానీ ఇందులో మీరు ఒకటి జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన అనుభవించని సుఖముండదన్న మాటకి పరాకాష్ఠ ఏమిటో తెలుసా? ఆయన నిత్యతృప్తుడు. అది ఆయన శ్రీ. ఆయనకి కారుంది, ఆయన ఇల్లంతా ఏసి, ఆయనకి 100 ఎకరాల పొలం ఉంది కాదు. ఆయన నిత్యతృప్తుడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఇది లేదు కదండి మీకు అన్నారు అనుకోండి, ఆయన అంటాడు నాకు ఈశ్వరుడు ఏవి ఇవ్వలేదండి అంటాడు. తప్ప నాకు ఇది ఇవ్వలేదండి అండం, నాకు ఏవి ఇవ్వలేదండి అంటాడు. ఏవి ఇవ్వలేదండి అన్నవాడికి అసంతృప్తి ఎక్కడుంది? ఎన్నున్నా నాకు లేదన్నవాడికి లక్ష్యం ఎక్కడుంది? ద్రాపేయంధస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణామాభేర్మోరోమో ఏషాం కించనా మమతు అంటుంది యజుర్వేదం. అన్నీ ఉన్నాయి, తినడానికి లేదు, వాడు దరిద్రుడు. ఏమీ లేవు, అయినా సరే పౌర్ణమి నాటి చంద్రబింబం కింద ఓ మడత మంచం వేసుకుని దాని మీద పడుకుని కాలు మీద కాలేసుకుని చంద్రబింబం వంక చూస్తూ చిత్రనలీయంలో చంద్రుడి మీద పద్యాలన్నీ చదువుకుంటూ మురిసిపోతున్నాడు ఒకడు. వాడు అదృష్టం ఉంటాడు. భానుమతి గారు చలనచిత్రాల్లో నటి. వాళ్ళ అమ్మగారు నాన్నగారు పిల్లలకి ఉన్న అన్నం అంతా పెట్టేసి పెరట్లో బచ్చలి కూర తీసుకొచ్చి ఉడికించుకుని కొంచెం కారం ఉప్పు చల్లుకుని తిని తంబూరా పట్టుకుని త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తనలు పాడుకుంటూ నీరసపడి ఆయన గోడకు అలాగే వాలి ఉంటే ఆవిడ మంచినీళ్ళు ఇస్తే తాగి పడుకుని నిద్రపోయేవారు త్యాగరాజస్వామిని తలుచుకుంటూ. అందుకే బిడ్డ అంత లబ్ధప్రతిష్ఠురాలైంది. వాళ్ళు నిత్యతృప్తులు. వాళ్ళకి ఎంత ఉంటే తృప్తి అని అడక్కండి, ఏది లేదని అసంతృప్తి అని అడుగుతారు వాళ్ళు. అది శ్రీ, అది లక్ష్మి. ఆ నిత్యతృప్తుడు ఉన్నాడే, వాడిని మించిన ఐశ్వర్యవంతుడు ఏంటంటే ఇంకా లోకంలో. కౌపీనవంత కలు భాగ్యవంత అంటారు శంకరాచార్యులు వారు. లోకంలో పెద్ద పెద్ద రాజ్యాలు ఏలిన వాళ్ళందరూ అశాంతి వస్తే ఎక్కడికి వెళ్ళారు? వశిష్ఠాది మహర్షుల ఆశ్రమానికి వెళ్ళారు. ఎవడు ఈశ్వరుడి పాదాలు పట్టుకున్నాడో వాడు శాంతికి మారుపేరు, ఎవడు లౌకికంలో తిరిగాడో వాడు అశాంతికి మారుపేరు. అందుకే శ్రీ అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఎప్పుడూ పరమప్రశాంతంగా ఉండగలిగినవాడు, ఎప్పుడూ తృప్తితో ఉన్నవాడు, ఎప్పుడూ సుగుణములకు నిధి అయి ఉన్నవాడు, బాహ్యమునందు సంపత్తి ఉన్నవాడు. సంపత్తి అంటే వాడికి ఇవాళ ఇది లోటు వచ్చిందన్న మాట ఎప్పుడూ ఉండదు. వాడికి ఆ పూటకి అప్పటికి ఏది కావాలో దాన్ని పరమేశ్వరుడు సమకూరుస్తుంటాడు. అలా ఉండగలిగినటువంటి వాడు జీవుడు క్షణక్షణం అభ్యున్నతి పొందుతుంటాడు. ఎప్పుడు ఈశ్వరుడితోటి అనుసంధానమవుతూ ఉంటాడు. అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమీ రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు. ఎప్పుడు
ఆ పరమేశ్వరుడి పాదాలని ధ్యానం చేస్తుంటే అందులోంచి స్రవించేటటువంటి అమృతాన్ని పానం చేసి మత్తెక్కిపోయినటువంటి నా మనసు ఇతర విషయముల మీద ప్రసరించమంటే నా నాయ అలా వెడుతుందంటాడు. వాడు మహదైశ్వర్యవంతుడు. ఎప్పుడు ఆ పరమేశ్వరుడి పాదాలని ధ్యానం చేస్తుంటే అందులోంచి స్రవించేటటువంటి అమృతాన్ని పానం చేసి మత్తెక్కిపోయినటువంటి నా మనసు ఇతర విషయముల మీద ప్రసరించమంటే నా నాయ అలా వెడుతుందంటాడు. వాడు మహదైశ్వర్యవంతుడు. కాబట్టి ఇప్పుడు శ్రీ ఆవిడ ఎలా ఇస్తుంది? శ్రీ అంటే తన కడకంటి చూపు చేత ఇస్తుంది. అపాంగత్తే లబ్ధ్వా అంటుంటారు శంకరాచార్యుల వారు. పొడుగు చూపు ప్రీతికి హేతువు కాదు, పొట్టి చూపు ప్రీతికి హేతు. చూపులో కూడా పొడుగు పొట్టి ఉంటాయండి అంటే ఉంటాయి. నేను ఇలా చూశాను అనుకోండి, నాకేం పెద్ద ప్రీతి ఉన్నట్టు కాదు, ఏదో తలకాయ తిప్పాలి కాబట్టి తిప్పుతాను. యథార్థంగా చెప్పాలి అంటే కళ్ళజోడు కూడా వచ్చేశాక చాలా శక్తివంతమైన విద్యుత్ దీపాలు ఇన్ని వెలుగుతుంటే ఒక్కొక్కసారి అరగంట ఉపన్యాసం చెప్పేటప్పటికీ కళ్ళకి దృష్టి తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయి ఓ 4-5 వరుసలు దాటిన తర్వాత ఏదో అలికేసినట్టు కనపడుతూ ఉంటారు. ఏదో ఇలా తల తిప్పుతూ ఉంటానంటే, ఎందుకు తిప్పుతానంటే అదేదో అవతల ఎవరు ఉన్నారని చూడడానికి కాదు, ఏదో తిప్పకపోతే కుదరదు కాబట్టి తిప్పుతూ ఉండడం అంతే. కాబట్టి ఇప్పుడు నేను ఏది ప్రతిపాదన చెయ్యాలని మీతో ఈ మాట చెప్పానంటే, నేను ఇలా చూస్తే అక్కడ వరకు చూస్తున్నట్టు ఉంటుంది. నిజంగా నేను చూస్తున్నానా? అవన్నీ నేను చూస్తుంటే నోట్లోంచి మాటలు ఎలా వస్తాయి? లోపలున్న దాని వంక చూస్తున్నాను, పైకి అక్కడ వరకు చూస్తున్నాను. నిజంగా ఆఖరి వరుసలో నాకు ఆత్మీయులే కూర్చున్నా నాకు తెలియదు, కనపడదు. కానీ నాకు చాలా ప్రీతిపాత్రమైన వస్తువు ఒకటి ఉందనుకోండి, ఏదో ఉంగరం పెట్టుకొచ్చాను, ఆ ఉంగరం జారిపోతుంది అస్తమానం. ఇలా ఇలా అంటంలో ఎక్కడ పడిపోతుందో బాగుండదని చెప్పి ఏం చేశాను, తీసి దాన్ని పక్కన ఎక్కడో పెట్టుకున్నాను. అలా దీన్ని దగిలించాను అనుకోండి, ఆఖరణ మర్చిపోయి వెళ్ళిపోతానేమో అని ఇలా ఉపన్యాసం చెప్తూ ఇలా చూసుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు ఇలా చూసిన పొట్టి చూపు చేత ఏది చూడబడిందో దాని మీద ప్రీతి ఎక్కువ, మర్చిపోతానేమో అని బెంగ, దానికోసం చూసుకుంటున్నాను. అపాంగత్తే లబ్ధ్వా, అమ్మవారు ఇలా చూడకుండా ఇలా ఎవరి వైపు చూస్తూ ఉంటుందో వాళ్ళ మీద ప్రీతి ఎక్కువ. అందుకే శంకరులు అన్నారు, నాకు ఇలా చూడొద్దమ్మా, ఇలా చూడు నా వంక. పొట్టి చూపు చూడు, పొట్టివాడు గట్టివాడు, అగస్త్యుడు పొట్టివాడు. అందుకని అమ్మ నా వంక అలా చూడు అంటారు. లక్ష్మి చూపుల చేత అనుగ్రహిస్తుంది, అందుకే లక్షించునది లక్ష్మి అని. ఆవిడ ఇలా చూసిందనుకోండి చాలు. అందుకే శంకరాచార్యుల వారి కనకధారా స్తోత్రం అంతా కూడా అమ్మవారి చూపుల మీద ఉంటుంది. అది కారణం. ఆయన అమ్మ ఒక్కసారి చూడమ్మా చాలు అంటారు. విహంగ శిశవ్విషణ్ణే దుష్కర్మ ఘర్మ పపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ. నీ కడగంటి చూపు అనబడే గాలి చేత ఈమె యొక్క దరిద్రం అనబడే మేఘాన్ని కోటవతల బారయ్యమ్మా అన్నారు. ఆ చూపు అంత శక్తివంతం. ఆవిడిలా చూసిందా అంతే, ఐశ్వర్యం అబ్బుతుంది. కాబట్టి ఆవిడ చూపుకి ఆ శక్తి ఉంది. ఆవిడ చూడాలని లోకమంతా ఆవిడ వంక చూస్తుంది. ఈ 2 లక్షణాలు ఆమె యందు ఉంటాయి. పరాశర భట్టర్లు గుణరత్నకోశం, శ్రీ గుణరత్నకోశం చేస్తూ ఓ మాట అంటారు, యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైతరంతి భోగోపోద్ఘాతకైడీచులికిత భగవత్వైశ్యరూప్యానుభావా సారశ్రీ స్పృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు. ఆయన అదే అపాంగై అంటారు. చతుర్ముఖ బ్రహ్మగారు అమ్మవారి కొడుకు. సృష్టి చేసేటప్పుడు పుర్రె పట్టుకుని దాని మీద ఐశ్వర్యము అని రాసి లక్ష్మీదేవి వంక చూస్తాట. అమ్మ ఎంత ఇమ్మంటావు ఈ పుర్రెకి అని. ఈ పుర్రె గతంలో ఎవరిదిరా? గత జన్మలో. అమ్మ ఈ పుర్రె గత జన్మలో ఫలానా వాడిది. వాడా దాచుకున్నవాడు రా, ఒకడికి పెట్టినవాడు గాడు. ఆవిడ అంటుంది, ఇలా అంటుంది, ఏమందో దరిద్రుడు అని రాసి పంపుతాడు. అమ్మ వీడు గత జన్మలో ఫలానా వాడమ్మా. ఓ వాడా అని అంటుందిట. యద్భ్రూభంగా ప్రమాణం. ఆవిడ కనుబొమ ఎత్తితే మహదైశ్వర్యం అని రాసి పంపించేస్తాడు. ఆవిడ కంటి చూపుకి ఆవిడ కనుబొమ పైకెత్తడానికి అంత శక్తి. అందుకే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి. ఆవిడ కన్ను మూస్తే లయం, ఆవిడ కన్ను తెరిస్తే సృష్టి. అలా చూస్తూ ఊరుకుంటే మహాతల్లి స్థితికారిణి, లోకాలన్నింటినీ నిలబెడుతుంది. అందుకే శంకర భగవత్పాదుల యొక్క వాంగ్మయం అంత అద్భుతంగా ఉంటుంది. అమ్మవారు కళ్ళు బాగా తెరిచి చూస్తోందని ఆయన ఎక్కడ అనరు. ఎందుకంటే అమ్మవారు
అని తెరిచి చూసింది అనుకోండి, మనం ఎవరో ఎదురుగుండా నించోం ఇంకా. ఎందుకని అంటే ఆవిడ ఆగ్రహంతో ఉంది అని గుర్తు. అందుకని కళ్ళు ఇలా తెరవదు ఆవిడ. దరదళిత నీలోత్పల రుచా అంటాడు. దరదళిత, బా ఏమి మాటలండి శంకరులవి. దరదళిత అంటే విచ్చుకుని విచ్చుకోక. అలా ఉంటే మనకి సంతోషంగా ఉంటుంది. అమ్మవారు ప్రసన్నంగా మన వంక చూస్తోంది అని గుర్తు. అలా చూపుల చేత అనుగ్రహించగలిగిన తల్లి. ఈ చూపులతో అనుగ్రహించమన్నది మననొక్కళ్ళనే అనుకుంటున్నారేమో. ఆవిడ చూపు ఎవరి మీద పడిందో వాడు ఇంద్రుడు అవుతాడు, వాడు ఇంద్ర పదవిలో ఉంటాడు. ఆవిడ చూపు పోయిందంటే పోతుంది అంతే, వాడికి పదవి పోతుంది. అందుకే శంకర్లు విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనంద హేతురధికం మురవిద్యుషోపి ఈశన్ నిషీదతు మయిక్షణమిక్షణార్థ ఇందీవరోదర సహోదరం ఇందిరాయా అంటారు. బ్రహ్మాది దేవతలకు ఇంద్రుడికి కూడా పదవులు ఎవరి చూపు వలన నిలబడుతున్నాయంటే ఆ తల్లి చూపు చేత నిలబడుతున్నాయి. అటువంటి తల్లి, అలా చూడగలిగినటువంటి తల్లి. భర్త శ్రీ మహావిష్ణువు అందరినీ పిల్లల్ని అలా చూస్తూ ఉంటుందిలే అని సంతోషపడిపోవడం కాదుట. అసలు ఆయన సంతోషం కూడా ఆవిడ చూపుల మీదే ఉందిట. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.